జైభీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను 25 నుండి ప్రారంభమవుతున్నాయని ఆలయ ధర్మకర్త గంగప్రసాద్ దీక్షితు తెలిపారు. 27వ తేదీన స్వామివారి కళ్యాణం, అన్న సంతర్పణ, నందివాహనంపై బ్రహ్మోత్సవ జాతర, 28న స్వామివారిని కోటిలింగాల గుట్ట నుండి చౌట్పల్లి గ్రామానికి చేరుకుంటుందని ఆలయ ధర్మకర్త తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 సద్గురువులు మాధవనంద సరస్వతి రంగంపేట పీఠాధిపతి గారు పాల్గొనడం జరుగుతుందని అన్నారు. ఈ బ్రహ్మరథోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. బ్రహ్మోత్సవాలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరుగుతుందన్నారు. మా చౌట్పల్లి గ్రామంలో అనాదిగా వెలిసినటువంటి కోటిలింగేశ్వర స్వామి వారి యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయము గణపతి పూజ, శివ సుబ్రహ్మణ్య దీక్షతో ప్రారంభమైనాయి. మరి ఇక్కడ స్వాములు మేమందరం కూడా కలిసి దాదాపు 120 చిల్లర మరి దీక్ష తీసుకోవడం జరిగింది. మాతలు కూడా 55 మంది మాల అంటే కండువ వేసుకోవడం జరిగింది. ఈ కార్తీక మాసంలో మేము ఈ చౌట్పల్లి గ్రామంలో ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో 5 రోజుల పాటు నియమ నిష్టలతో మరి ఈ కోటిలింగేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి సేవలు చేస్తున్నాము. ఇప్పుడు మేము మా యొక్క గ్రామాలయం నుండి ఇక్కడ నుండి అన్నపూర్ణ కోటిలింగేశ్వర స్వామి వారిని హంసవాహన పల్లకి సేవలో స్వామివారిని ఎదుర్కొని రేపు ఉదయము చండీ యాగము, రుద్రయాగము మొదలగు కార్యక్రమాలు ఉదయం చేసుకొని సాయంకాలము డోలోత్సవం, స్వామివారికి డోలోత్సవము, కార్తీక కోటిలింగేశ్వర స్వామి యొక్క గ్రామాలయంకు పల్లకి లోపల అశ్వవాహనం సేవ పైన, గుర్రం వాహనం పైన ఇక్కడికి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. బుధవారం ఉదయము మరి అష్టమి రోజు స్వామివారి యొక్క శివ దీక్ష, సుబ్రహ్మణ్య స్వామి దీక్ష, మాలా విరమణ చేయడంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మరి దాదాపు మేము అన్ని రకాల వసతులు, ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మన పోలీసు వాళ్ళు కూడా మరి మాకు ఈ యొక్క రక్షణ శాఖ వాళ్ళు, మాకు దేవాదాయ శాఖ వాళ్ళు, మరి తర్వాత మా గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల నుండి వచ్చేటువంటి ప్రజలు, భక్తులంతా కూడా మరి తగిన సౌకర్యాలు వారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది.